బేసిక్‌గా మ్యూజిక్ అనే దానికి మీరు ఒక బ్రాండ్ అంబాసిడరు. అంటే ఎన్నో కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఒక మంచి క్వాలిటీ మ్యూజిక్ వినలేమంటారు. బట్ మీరు ఎన్ని జన్మల పుణ్యమో తెలీదు. ఇప్పటికీ క్వాలిటీగా ఉండే మ్యూజిక్, ఎవర్ గ్రీన్ మ్యూజిక్ మేము వింటున్నామంటే దానికి కారణం మీరు కంపోజ్ చేసిన మీరు. ఎగ్జాక్ట్లీ. సో మరి అంటే మీ ప్రహసనం అనేది ఇంకా ఈ జీ తెలుగు ద్వారా వింటున్నందుకు, ఈ సరిగమప ద్వారా చూస్తున్నందుకు కూడా మాకు చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా 16th సీజన్ ఫినాలేకి వచ్చాం. సో ఈ మిగతా సీజన్స్లో పోల్చుకుంటే ఈ సీజన్లో మీకు ఏం కొత్తగా అనిపించింది? మీరు ఏం అంటే పోయిన సీజన్ అంత ముందంతా కొంచెం పాత పాటలు ఇలా పాడుతూ కొంచెం వాల్యూస్ ఉన్న సాంగ్స్ని పాడి అందులో ఎన్నో నేర్చుకున్నాను, మెలకువలు నేర్చుకున్నాను. అంటే ఇప్పుడున్న సాంగ్స్లో మెలకువలు లేవు అన్న. ఎందుకంటే క్లాసికల్ ఆ స్టైల్ వేరు. ఇప్పుడున్న సాంగ్స్ పాడాలంటే మొత్తం మోడర్న్ కంపోజిషన్స్. దీంట్లో మెయిన్గా వాయిస్ యొక్క ఎక్స్ప్రెషన్, ద టింబర్, ద క్వాలిటీ ఆఫ్ వాయిస్, అది చాలా ఇంపార్టెంట్. హై పిచ్లో పాడుతున్నప్పుడు ఎన్ని ఫాల్స్ వాయిస్ వెళ్ళకుండా న్యాచురల్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాసికల్ సాంగ్స్ అంటే ఊరికి స్వరాలను పెట్టుకుని పాడేయచ్చు, బట్ అది టఫే. బట్ ఇప్పుడు ఇది పాడటం బట్టి విత్ ఆర్కెస్ట్రేషన్, పాడటం అనేది ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మటుకు ఈ పర్టికులర్ ఈ సీజన్లో అన్ని లేటెస్ట్ సాంగ్స్. లేటెస్ట్ అంటే ఏముంటుంది, ఏఆర్ రెహమాన్ ఉంటుంది, హారిస్ జయరాజ్ ఉంటుంది, ఇలాగా యువన్ శంకర్ రాజా, ఇటువంటి డబ్బింగ్ సాంగ్స్ ఆల్మోస్ట్ ఆల్ తమిళ్లో చేసిన పాటలు తెలుగులోకి వచ్చి అది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరు ఉన్న పార్టిసిపేట్స్ అందరూ ఈ పాటలు పాడారు. ఇది చాలా ఫ్రెష్గా అనిపించింది. ఎవరికి నాకు అనిపించింది. కానీ మిగతా ఆడియన్స్ ఇప్పటికీ అగైనిస్ట్ ఏంటంటే, మా యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ పెద్ద పెద్ద ఉన్నారు. ఏంటి ఎంతసేపు లేటెస్ట్ సాంగ్స్ పాడతారు, మా పాటలు కదా, పాత పాటలు కదా పాడాలి అంటారు. దట్ ఇస్ నాట్ ఎ ట్రెండ్ నౌ కదా. అందువల్ల వీళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న సాంగ్స్ని పాడితే ఇప్పుడు యూత్ కానీ అందరూ ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ సాంగ్స్ని చూస్ చేసాం. బట్ పాత పాటలు పాడకూడదనే ఉద్దేశం మటుకు లేదు టోటల్గా. ఈ కొత్త ఫార్మేట్ వెళ్దామని ట్రై చేసాం, బట్ ఇది సక్సెస్ఫుల్గా ఇంతవరకు పాడిన పార్టిసిపేట్స్ అందరూ ఏ ఒక్కళ్ళు తక్కువ అని చెప్పలేము. అంత బాగా పర్ఫామ్ చేశారు అందరూ. ఏదో కొంచెం చిన్న చిన్న మార్కులు తక్కువలో కానీ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, కానీ వాళ్ళ టాలెంట్ వైజ్ నెవర్. దే రియలీ వెరీ గుడ్, టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ సింగర్స్. అంటే జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కత్తి మీద స్వామి, అంటే అందరూ టాలెంటెడ్గా ఉన్నప్పుడు. బట్ ఆ జడ్జిమెంట్లో కూడా ఒక్కళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. అంటే బాలు గారిది ఒక స్టైల్ ఉంటుంది, ఆయన ఎందుకంటే ఒక బెంచ్ మార్క్స్ సెట్ చేశారు కాబట్టి. అలాగా మీది ఒకటి అంటే తిట్టినట్టు ఎక్కడా ఉండదు, బట్ వాళ్ళకి ఏం కన్వే చేయాలో కన్వే చేస్తారు. సో అంటే ఈ ప్రక్రియ అనేది అంటే సపరేట్గా అలవాటు చేసుకోవడానికి ఇదైందా లేకపోతే? అంటే నేను జనరల్గా బాగా ఎంకరేజ్ చేస్తాను. నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయను. ఒకళ్ళు తప్పు పాడినా, వాడు అపశృతి పాడినా, ఏ పాడినా చాలా బాగుంది చెప్పి తర్వాత అన్ని ఎలా చెప్పాలో అలా చెప్తాను. మనం ఒకేసారి చెప్పాం అనుకోండి, చాలా భయపడి. అంటే నేను ఒక కంపోజర్గా నేను పొజిషన్లో, జడ్జి పొజిషన్లో కూర్చున్నప్పుడు నేను అంత ఓపెన్గా చెప్తే వాళ్ళు ఇదవుతారు. అంటే వాళ్ళు మళ్ళీ రేపు పాడాలిగా, అందుకోసం వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి చాలా పాడేవని తర్వాత నేను చెప్తాను మెలకువలని, ఇది శృతి చూసుకోమా, ఇంకా ప్రాక్టీస్ చేస్తా. వాళ్ళు అలా చేసి ఇప్పుడు నెంబర్ 1 స్థాయికి వచ్చినారు నా సింగర్స్. చెప్పే విధానం ఉండాలి, అది నాకు మొదటి అలవాటు. అలా ఎంకరేజ్ చేయడంతో ఈ రోజు రిసన్ చెప్తున్నాను. ఇంకోళ్ళు చేసిన ప్రోగ్రామ్ కాదు, నేను చేసిన ప్రతి ప్రోగ్రాంలో నేను ఎంకరేజ్ చేసిన పిల్లలందరూ, నేను బ్లెస్ చేసిన పిల్లలందరూ హై లెవెల్లో ఉన్నారు. బికాస్ దట్స్ మై అస్తవాసి. అంతే, నేనేం చెప్పలేను, నాకు గొప్పతనం కాదు, అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. నేను అందుకని అందరినీ బ్లెస్ చేస్తుంటాను, అందరూ బాగుండాలి, దే మస్ట్ కమ్, పైకి రావాలి అన్నట్టు. భగవంతుడు మనకు వరం ఇవ్వాలన్నా మనకు దాన్ని తీసుకునే స్తోమత ఉండాలి సార్. అంటే మీ మనసు అంతా నీట్గా ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన వరం ఇచ్చాడు నాకు. ఎందుకంటే నేను అంత ప్యూర్గా ఉంటాను. నాకు ఎవరి మీద ఎటువంటి ఏమి ఉండదు. ఉంటే ఎక్కడ ప్రొఫెషన్లో ఉంటుంది అంతే. ప్రొఫెషన్లో నేను ఆడు కొట్టాలి అంతే, అంతేగాని పర్సనల్గా మనకి ఎందుకు అంత నేను కష్టపడతాను. అయితే మోహన్ అనే ఒక అబ్బాయి రావడం, అతనికి ఒక 5 lakhs మీరు ఇవ్వడం కూడా జరిగింది. సో అంటే కదిలించిందా ఏంటి మీకు? ఎందుకు 5 lakhs పెద్ద, ఇట్స్ నాట్ బిగ్ మనీ యూనో, బట్ అతను వాళ్ళున్న కష్టం నాకు ఏవి చూసి చాలా ఎమోషన్ అయిపోయింది. నేనే కాదు, అందరూ ఎమోషన్ అయిపోయారు. ఆ టైంలో అడిగారు, అంటే అన్ఫినిష్డ్ హౌస్లో 14 సంవత్సరాలు వాళ్ళ తల్లి, ఒక సిస్టర్ ఉంది, ఆడపిల్ల ఉంది ఇంట్లో. నాకు అది బాధేసింది. ఎంతకాలం 14 సంవత్సరాలు మీరు అన్ఫినిష్డ్ హౌస్ ఎలా ఉన్నారు మీరు? నాన్న ఎంత అవుద్ది ఫినిష్ చేయడం అంటే ఆయన చెప్పాడు, ఒక 6 లక్షలు 7 లక్షలు అవుద్దాను. అప్పుడు నేను అంతే కదా, నేను 5 లక్షలు నేను ఇచ్చేస్తాను, ఫినిష్ చేయ ఫస్ట్ అన్న ఉద్దేశం నేను చెప్పాను. అది అందరూ కూడా, అది ఎందుకో అలా జరిగిందంటే, అది ఏదో నాకేదో గొప్ప పేరు వచ్చేవాళ్ళు ఏదో కాదు, నా టెండెన్సీ అదే. నేను అనుకుంటే చేసేస్తాను. అది డెఫినెట్గా అతను రీచ్ అయింది. మంచిగా అతను తల బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చాలా బాగుంది, మనం చూపించారనమాట. ఇల్లు గృహప్రవేశం కూడా త్వరలో పెడతాడు. వెళ్ళి నేను డెఫినెట్గా అక్కడికి వెళ్ళి బ్లెస్ చేసి వస్తాను.